సో నేను జీవితంలో ఇదన్నీ గెలిచాను అని చెప్తూ ఉంటాం. కానీ ఫ్రెండ్స్, జీవితంలో నిజమైన గెలుపు అనేది నాట్ దిస్ నేమ్, ఫేమ్, పవర్, పొజిషన్, ఆల్ సార్ట్ ఆఫ్ ఎఫెమరల్ థింగ్స్, ఆల్ సార్ట్ ఆఫ్ దీస్ ఇంపర్మనెంట్ థింగ్స్. దట్ ఈస్ నాట్ ది రియల్ విన్. దట్ ఈస్ నాట్ ది రియల్ విన్. అది కాదు నిజమైన గెలుపు. ఇదంతా జీవితం అనే ఆ యొక్క సర్కిల్ లోపల వచ్చే విషయాలు. నేమ్ కానీ, ఫేమ్ కానీ, పవర్ కానీ, పొజిషన్ కానీ, డబ్బులు కానీ, పదవులు కానీ, అధికారం కానీ, ఎంజాయ్మెంట్ కానీ, ఫ్యామిలీ కానీ, ఏ ఒక విషయం కూడా ఇదంతా జీవితంలో వచ్చే ఒక విషయాలు. జీవితం జీవిస్తేనప్పుడు ఇదంతా మనకు అవసరమని దానికోసం మనము ప్రయత్నిస్తుంటాం. దిస్ ఆర్ ఆల్ నాట్ ది రియల్ విక్టరీ. ఇఫ్ యు అచీవ్ ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్, దిస్ ఇస్ నాట్ ది రియల్ విక్టరీ. దిస్ ఇస్ నాట్ ది రియల్ విన్. మరి ఈ విషయాలు లేకపోతే వేరే ఏదైనా ఉందా విషయము? గెలిచేది అనేది ఇదే విషయం కదా. ఈ విషయాలు కదా మనకు కావాలి జీవితానికి. ఇదంతా జీవితంలో వచ్చే విషయం, గుర్తుపెట్టుకోండి. ఇదంతా జీవితంలో వచ్చే విషయం. These things are comes in the life. These things are comes in the life. ఇది కాదు. మరి ఏది? ఇప్పుడు చెప్పిన ఈ విషయాలు కాదు, ఇంకొకటి ఉంది. ఏమంటే జీవితంలో కొన్ని విషయాలు గెలిచేది కాదు నిజమైన గెలుపు. జీవితాన్నే గెలవాలి. Winning all sort of other things in, then we have to win the life itself. జీవితంలో గెలిచేది కాదు, జీవితాన్నే గెలవాలి. అదే స్వామి వివేకానంద చెప్పే పర్సనాలిటీ డెవలప్మెంట్ లో వచ్చే ఒక పెద్ద విషయం. We have to win the life itself. ఇప్పుడు నువ్వు జీవితానికి బానిస, ఆశలకు బానిస, అభిలాషలకు బానిస, పేరు ప్రతిష్టకు బానిస, ఫ్యామిలీ, డబ్బు, అట్రాక్షన్స్ అంతా బానిస. ఇదంతా జీవితంలో మనం అనుభవించే విషయాలు. బానిస బ్రతుకు. మరి బానిస బ్రతుకు అంటే ఇఫ్ యూ ఎంజాయ్ ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్, ఇట్ ఈస్ ఓకే, బట్ ఇట్ విల్ నాట్ గివ్ ద ఫుల్ సాటిస్ఫాక్షన్. దీంట్లో సంతోషం వస్తుంది, కొంచెము జాయ్ఫుల్నెస్ వస్తుంది. డబ్బు ద్వారా, పేరు ప్రతిష్ట ద్వారా, పదవుల ద్వారా, దీని ద్వారా మనకు కొంచెం సంతోషం దొరుకుతుంది అంతే. ఈ కొంచెం సంతోషం అనేది మన టార్గెట్ కాదు. మనదే టార్గెట్ అంటే ఎట్లా? ఈ కొంచెం సంతోషమో, లేకపోతే జాగ్రత్తగా ఉండడమో, లేదా ఏదో కొంచెం సుఖంగా ఉండడమో, ఇదంతా వచ్చి మనకు జీవితంలో వచ్చే కొన్ని చిన్న విషయాలు, స్మాల్ థింగ్. డబ్బు ద్వారా నువ్వు ఎంత డబ్బు పెట్టుకో, నీకు ఎప్పుడు అవసరమో అప్పుడే అవసరం అవుతుంది. డబ్బు నువ్వు చేర్చి పెట్టుకోవచ్చు, తరతరాలకి చేర్చి పెట్టవచ్చు, కానీ అది నీకు ఎప్పుడు అవసరమో అప్పుడే అవసరం అవుతుంది. అంతవరకు అది పడి ఉంటుంది అక్కడ. టేస్ట్ భోజనం కూడా సరే, ఏదో తినాలంటే ఆకలి వేసినప్పుడే తింటాం అంతే కదా. ఆకలి వేసినప్పుడు ఎంత పెట్టుకున్నా ఏమవుతుంది? అది చెడిపోతుంది. నిస్వార్థంగా ఉండాలి. స్వార్థం కోసం అన్ని చేర్చి పెట్టుకుంటే నువ్వు పెద్ద మనిషిని అనుకోవద్దు. డబ్బు నీ దగ్గర ఎక్కువ ఉంటే నువ్వు గొప్ప మనిషిని అనుకోవద్దు. నీ దగ్గర డబ్బు, ధాన్యము, ధనాలు, సంపద అన్ని ఉండొచ్చు, కానీ దానికోసం పెద్ద మనిషి అనుకుంటే అది రాంగ్ ఐడియా. ఎందుకంటే పర్మనెంట్ గా, శాశ్వతంగా, నిరంతరంగా మనకు పీస్ ఆఫ్ మైండ్, ఆనందము, శాంతి, ఇలాంటి విషయం కావాలి. మనకు సంతోషం వద్దు, సుఖం వద్దు, ఎంజాయ్మెంట్ వద్దు. వచ్చిపోయే విషయాల్లో నాకు దొరికే ఏదో ఒక రవ దొరికే సంతోషానికి నువ్వు ఎగిరిపోతున్నారు మనమంతా. అది కాదు. ఇదంతా జీవితంలో వచ్చే విషయాలు. ఇదంతా బ్రతకాలి. ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి? మనకిచ్చిన ఈ యొక్క జీవితము బానిసగా బ్రతకాలా? మనం యజమానుడుగా ఉండాలి కదా. Somebody asked me, I was reading Swami Vivekananda book. One gentleman was asked, Swamiji, if I don't get anything according to my wish, స్వామీజీ, నేను అనుకున్నది ఈ జీవితం నాకు ప్రసాదించకపోతే అప్పుడు నాకు పొజిషన్ ఎలా ఉండాలి? నాకు మీకే చెప్తాను, మీరు అనుకున్నట్టుగా మీ జీవితం మీకు ఏది ప్రసాదించకపోతే అప్పుడు మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని అడిగాను నన్ను. వాట్ ఈస్ యువర్ పొజిషన్ ఇన్ దట్ టైం? నువ్వు అనుకున్నది నీకు దొరకకపోతే, ఈ జీవితము నువ్వు అనుకున్నది ఇవ్వకపోతే నీ యొక్క పొజిషన్ ఏముంటుంది? ఎలా ఉంటారు మీరు? అప్పుడు నేను చెప్పాను, ఇఫ్ ద లైఫ్ డజంట్ ఆఫర్ ఎనీథింగ్ అకార్డింగ్ టు మై విష్,
ఈ జీవితము నేను అనుకున్నది ఇవ్వకపోతే ఐ షల్ త్రో సచ్ లైఫ్, ఐ విల్ క్రియేట్ ఏ న్యూ లైఫ్. నేను ఈ జీవితాన్ని ఎత్తిపడేస్తాను, కొత్తగా క్రియేట్ చేసుకుంటాను. ఎందుకు తెలుసా? జీవితం నాకు బానిస. ఐ ఆమ్ ది మాస్టర్ ఆఫ్ మై లైఫ్. నేను ఈ జీవితానికి యజమానుడిని. నా జీవితానికి నేనే యజమానుడు. నా మనసుకి నేను బానిస కాను, పరిస్థితికి బానిస కాను, లాభ నష్టాలకి బానిస కాను, వచ్చిపోయే విషయాలకు బానిస కాను. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేనే యజమానుడిని. నేను ఉన్నాను, నా జీవితం ఉంది. నేను ఉన్నదా ఈ జీవితము. జీవితం ఉండేదేమో నేను ఉండేది అంత కాదు. నేనున్నాను. ఐ ఆమ్ దేర్, మై లైఫ్ ఈస్ దేర్. ఐ ఆమ్ ది మాస్టర్ ఆఫ్ మై లైఫ్. ఐ విల్ నెవర్ అలౌ మై లైఫ్ టు డామినేట్. ఈ జీవితం నేను డామినేట్ చేయకూడదు, దాన్ని నేను డామినేట్ చేస్తాను. అది నా బానిస చేసుకుంటాను. ఇది మన యొక్క కర్తవ్యం. మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇలాంటి జీవితాన్ని బానిసగా చేసే ఆ యొక్క శక్తిని ఇవ్వాలి. అలాంటి మనకు గొప్ప శక్తిని ఇవ్వాలి, గొప్ప తెలివితేటలు ఇవ్వాలి, ఇన్వాల్వ్మెంట్ ఇవ్వాలి, శ్రద్ధని ఇవ్వాలి, సమానత్వం ఇవ్వాలి, పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వాలి, స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఇవ్వాలి, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఇవ్వాలి, విన్నింగ్ ఓవర్ ది లైఫ్. అలాంటి గొప్ప విషయాన్ని మనకి ఇవ్వాలి. అదే పర్సనాలిటీ డెవలప్మెంట్. మీరు చిన్న చెట్లు వెళ్ళి మీరు అది పీకేస్తే పెద్ద విషయం. అది చిన్న చెట్లు ఉండి దాంట్లో పూలు పెడతారు. కానీ పెద్ద మామయ్యకు, పెద్ద చెట్లకు, పెద్ద ఆకాశం వరకు వెళ్ళు, దాంట్లో పోయి ఏదో తీసుకురా. ఎక్కే వరకే ఎవరెస్ట్, ఎక్కిన తర్వాత నువ్వే హైయెస్ట్. ఎక్కే వరకే ఎవరెస్ట్, ఎక్కిన తర్వాత నువ్వే హైయెస్ట్. మధ్యలో వస్తుంది ఒక టెస్ట్, మధ్యలో వస్తుంది ఒక టెస్ట్. దాన్ని దాటుకున్నావంటే నీ జీవితం అవుతుంది బెస్ట్. గుర్తుపెట్టుకోవాలి, నువ్వు అనుకున్నది సాధించాలి. దానికే ఈ జీవితం ఇవ్వబడింది. జీవితం నీ యొక్క బానిస. జీవితం నీకు చేయి కట్టుకొని బదులు చెప్పాలి. మనం బానిస అయినాం. దేనికి బానిస అయినాం తెలుసా? మీరు అన్ని చోట్ల వెళ్ళి ప్రేమ ప్రేమ అని పలికిస్తారు కదా, అవునా కదా? ఆ ప్రేమ అనేది మీరు కొంచెం డీప్గా ఆలోచిస్తే మీరు చేసేది ప్రేమ కాదు, డెఫినెట్గా ప్రేమ కాదు. ప్రేమ అంటే వాట్ ఈస్ లైఫ్? LIFE. నాలుగు అక్షరాలు ఉన్నది కదా, LIFE. ఇది లైఫ్ యొక్క వర్డ్. ఈ 4 అక్షరంలో L stands for love, I stands for increase, F stands for, E stands for ever. Love increase for ever towards all. అదే లైఫ్. మన యొక్క జీవితాన్ని, ఈ జీవితంలో సాధించే విషయాన్ని మనం మొదట లిస్ట్ వేసుకోవాలి. నేను ఇది సాధిస్తాను, నేను ఈ సాధించేసే కోసం దీనికోసం నేను ప్రయత్నిస్తాను, నేను కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతాను, నా యొక్క శ్రద్ధ చూపించి ఒక టెనాసిటీతో నా యొక్క టార్గెట్ని నేను ఈజీగా నేను చేస్తానని ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. టార్గెట్ అంటే ఏదో నోటే చెప్పేది కాదు, మొదట నిలబడడం కాదు విజయము, మొదట వచ్చి నిలబడడం కాదు విజయము, ముందుకు వెళ్ళడమే విజయము. ముందుకు వెళ్ళు, ఆగే పడో, గో ఫార్వర్డ్. అదా మీకు అడుగుతాను, ఎత్తైనది ఏదబ్బా? భూమి నుంచి మనం చెప్తుంటా, ఎత్తైనది ఏది? ఎవరైనా ఒకరు చెప్పండి గట్టిగా. హలో, ఎవరో ఒకరు, ఎత్తైనది ఏది? ఎవరెస్ట్. ఎత్తైనది ఎవరెస్ట్. ఆ ఎత్తుకు నువ్వు వెళ్ళాలంటే నెవర్ రెస్ట్. ఎత్తైనది ఎవరెస్ట్, ఆ ఎత్తుకు వెళ్ళాలంటే నెవర్ రెస్ట్. If you always think about rest, your life will become rust. You will throw in the dust. ఇక్కడ మీకు వేడిగా ఉంది రక్తము కదా, రక్తం వేడిగా ఉంది కదా, దానికి అనగ దొరికేకి సమస్యలు వస్తుంది. అప్పుడు దీన్ని దానికి తొక్కేస్తుంది. ఈ రక్తం వేడిగా ఉన్న రక్తాన్ని డైవర్ట్ చేసుకో, కన్వర్ట్ చేసుకో, ఛానలైజ్ చేసుకో. అది నీకు పెద్ద టార్గెట్ ఇస్తుంది. హౌ టు కన్వర్ట్ ఆల్ యువర్ ఎమోషన్స్ ఇంటూ ఫీలింగ్స్. మీ యొక్క ఎమోషన్స్ ని ఫీలింగ్ గా కన్వర్ట్ చేసుకోవాలి. దానికి మనం పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి.
మీకు ఒక ఆలోచన వచ్చిందంటే వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దండి. ఇంప్లిమెంట్ చేసేకపోతే మీరు ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేసిన వెంటనే ఆ ఆలోచన వల్ల వచ్చే ఇంప్రింట్స్ మీకు మనసులో బదిలంగా ఉండిపోతాయి. ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఎవరో ఒకరికి కొంచెం కోపం తీసుకోవాలి, తిట్టాలి అనే ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే యూజువల్గా అతను తిట్టాలనే ఆలోచన వచ్చిన వెంటనే మనం దాన్ని నెరవేరుస్తున్నాం. ఏమైంది? తిట్టేస్తాం, మనం కోపం చూపించేస్తాం. అక్కడ ఆలోచన వచ్చింది, కానీ ఆ ఆలోచన వచ్చేంత వరకు నువ్వు వేరు, కోపం వేరుగా ఉన్నావు. ఆ ఆలోచనని నెరవేర్చేంత వరకు నువ్వు వేరు, కోపం వేరుగా, రెండు తనిగా ఉన్నది. ఎప్పుడు నువ్వు కోపాన్ని బయట పెట్టేస్తావు, అప్పుడు నువ్వే కోపమే నువ్వు అవుతావు. అక్కడ ఏమైనావంటే ఈ ఆలోచన వచ్చింది వేరే వాళ్ళ మీద కోపం చూపించాలని, కానీ ఆ కోపాన్ని నువ్వు చూపించకుండా ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఇప్పుడు కోపం చూపించడం నాకు ఏం ఫలితము, దీనివల్ల ఏం బెనిఫిట్, దీనివల్ల నాకు అడ్వాంటేజ్ ఏమి, దీనివల్ల నేను ఏదైనా డెవలప్మెంట్ అవుతానా అని ఒక్క నిమిషం ఆలోచిస్తే, ఒక్క నిమిషం వచ్చే ఆలోచన మీరు నెరవేర్చకుండా ఇంప్లిమెంట్ చేయకుండా ఆలోచిస్తే ఆ ఆలోచన వల్ల ఆ యొక్క ఆలోచన నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. నీకు ఇప్పుడులాగా వచ్చే ఈ ఆలోచనలు నువ్వు కొంచెం ఆలోచించినావంటే, ఇఫ్ యు అబ్జర్వ్ యువర్ థాట్స్ దెన్ ద థాట్స్ విల్ డిసపియర్. అప్పుడు డేంజర్ నుంచి తప్పించుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాము? వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాం. వాడిని కొట్టాలి, వాడిని తిట్టాలి, వాడిని ఒక చేయి చూడాలని వచ్చిన వెంటనే మనం ఆలోచన చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ అయిన తర్వాత రిజల్ట్, నువ్వు వాడిని కొట్టవు, వాడిని కొట్టవు, ఏదో అయింది కదా, అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ విరోధం అయిపోతుంది. మళ్ళా నీకు వాడి మీద ఇంకా కోపము, ఇంకా అసూయ. సో ఇలాంటి విషయాలు మనము ఎందుకు ఇవ్వాలంటే, ఎందుకు మనము ఆలోచించకుండా మనము ఆలోచనని నెరవేరుస్తున్నాం కాబట్టి అక్కడ ఆలోచించాలి, అక్కడ పేషెన్స్ ఉండాలి, అక్కడ మనకు పర్సీవరెన్స్ అక్కడ చూపించాలి. ఎందుకు ఈ ఆశ నాకు ఎందుకు వచ్చింది? ఏదో ఒక ఆశపడ్డారు, ఎందుకు ఈ ఆశ నెరవేర్చుకుంటే నాకు ఏం బెనిఫిట్, నా భవిష్యత్తు బాగుంటుందా, నా వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుందా, నా వల్ల వేరే వాళ్ళకు డిఫికల్టీ ఏదో క్రియేట్ చేస్తానా? అలా ఆలోచించినప్పుడు ప్రతి ఒక్క ఆలోచనకు మీరు కొంచెం అబ్జర్వ్ చేసినంటే యూ విల్ బికమ్ ది అబ్జర్వర్. దెన్ ఆలోచన మీరు ఇంప్లిమెంట్ చేసే ముందు అబ్జర్వ్ చేస్తారంటే మంచిది ఉంటే చెయ్యొచ్చు, అది మనకు పనికిరాదంటే అట్లే వదిలేసి మనం దాటిపోవచ్చు. ఇది సీక్రెట్. మనం చేస్తున్నామా? ఏ ఆలోచన వచ్చినా వెంటనే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అట్లా చేయవద్దు. ఇప్పుడు ఆలోచన నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావంటే, ఇఫ్ యూ గెట్ సమ్ ఐడియాస్, ఇఫ్ యూ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ ఐడియాస్, ఓకే, దాన్ని నువ్వు ఏం చేస్తావంటే అబ్జర్వ్ చేస్తావంటే వచ్చిన ఆలోచనని నీ కంటి ముందర తీసుకొని అదే ఆలోచించినామంటే, అది చూసినామంటే, ఇఫ్ యూ వాచ్ దట్ ది ఐడియా, వాచ్ దట్ థాట్, ఏమవుతావు తెలుసా? ఇప్పుడు నువ్వు ఎప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తావో ఆ యొక్క ఆలోచన వేరు అవుతుంది, అబ్జర్వ్ చేసి నువ్వు వేరవుతావు. యూ విల్ బికమ్ సపరేట్, ద థాట్ విల్ బికమ్ సపరేట్. ఇప్పుడు ఏమైందంటే ఆలోచన అబ్జర్వ్ చేసేటప్పుడు యూ విల్ బికమ్ ది అబ్జర్వర్, నువ్వు సాక్షిగా మారుతావు. ఆ ఆలోచన అనేది తని. అప్పుడు నేనే ఆలోచన, నేనే ఈ యొక్క కోపము, నేనే ఈ ఓటమి, నేనే ఈ గెలుపు, ప్రతి ఒక్కటి నేనే దాంట్లో మనము లీనమవుతున్నాం. కాబట్టి నాకు కోపానికి తేడా లేదు, నాకు యొక్క ఈవెంట్స్కి తేడా లేదు. నేను దూరంగా ఉండి దాన్ని అబ్జర్వ్ చేస్తే అప్పుడు నేను తనిగా అవుతాను, ఆలోచన తని అవుతుంది, ఈవెంట్స్ తని అవుతుంది, సర్కమ్స్టెన్స్ తని అవుతుంది, ఫెయిల్యూర్స్ తని అవుతుంది, ప్రతి ఒక్కటి తనిగా ఉంది. నేను ఈ ఆలోచన లేను, నేను ఈ ఆలోచన కాను, నేను ఈ యొక్క ఈవెంట్స్ కాను. ఇలా మనకు అబ్జర్వ్ చేసేది వల్ల నా యొక్క స్ట్రెంత్, మీ యొక్క ఆ దివ్య శక్తి అనే యొక్క ఆత్మశక్తి మీకు ఈజీగా మీరు అర్థం చేసుకునే యొక్క సిచ్యువేషన్ వస్తుంది. కానీ మనం అది చేయాలి, మనం దాన్ని చేయాలి. సో క్రియేటివిటీ ఉండాలి. వాట్ ఈస్ క్రియేటివిటీ? వాట్ ఈస్ ఇంజనీరింగ్? క్రియేటివిటీ ఏమి? అప్లయింగ్ your abilities. You have to convert your ability, you have to convert your all sort of imagination to the reality. అదే క్రియేటివిటీ. నీ యొక్క ఇమాజినేషన్ని, నీ యొక్క కల్పనని నువ్వు రియాలిటీగా కన్వర్ట్ చేయాలి, అది క్రియేటివిటీ. 5C గుర్తుపెట్టుకోండి. 5C. 1C is concentration, 2nd C is courage, 3rd C is character, 4th C is competency, 5th C is calmness. ఈ 5 C's మీరు యూజ్ చేశారంటే
పర్సనాలిటీ డెవలప్మెంట్ మీకు ఈజీ. వాట్ ఈస్ పర్సనాలిటీ డెవలప్మెంట్? వాట్ ఈస్ పర్సనాలిటీ ఆర్ వాట్ ఈస్ పర్సనాలిటీ డెవలప్మెంట్? పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాసం అంటే ఏమి? వ్యక్తిత్వం అంటే ఏమి? వ్యక్తి అంటే మనం మూడు విషయాలు కలిసి చెప్పేటప్పుడు వ్యక్తి అవుతాడు. ఒక వ్యక్తి అంటే మనస్సు ఒకటి, శరీరం ఒకటి, మళ్ళా మనలో ఉన్న యొక్క ప్రాణం ఒకటి. ఆ ప్రాణానికి మనము దివ్య శక్తి అంటాము, ఆత్మశక్తి అంటాము. శరీరము, ఈ యొక్క మనసు, ఈ మూడు కలిపి వ్యక్తి, పర్సనాలిటీ. సరే, ఈ మూడు విషయంలో ఈ యొక్క శరీరం అనే విషయాన్ని మీరు సపరేట్ చేస్తే మిగతా రెండు ఉంటాయి. అది మనస్సు మరి ఆత్మశక్తి అనే యొక్క స్పిరిట్. ఇప్పుడు ఈ యొక్క మనసును కూడా మీరు దూరం పెట్టేస్తే ఏముంటుంది? స్పిరిట్. ఆ స్పిరిట్ దా మీ యొక్క రియల్ పర్సనాలిటీ. మీరు అంటే శరీరం కాదు, మీరు అంటే మనసు కాదు, మీరంటే ఈ యొక్క నిరంతరమైన శాశ్వతమైన ఆత్మ అనే యొక్క రియల్ పర్సనాలిటీ. ఇది పర్సనాలిటీ. మనం ఏమనుకుంటున్నాం? ఈ శరీరాన్ని నేను అనుకుంటున్నాను, ఈ మనసుని నేను అనుకుంటున్నాను, ఈ ఆలోచన నేను అనుకుంటున్నాను, ఈ అంగాన్ని నేను అనుకుంటున్నాను. ఇలా నేను తప్పుగా నాకు రియల్ పర్సనాలిటీని నేను ఫాల్స్ మీద దృష్టి పెట్టి ఇదే నాకు రియల్ పర్సనాలిటీ అనుకుంటున్నాను. మీరు ఒకసారి ఆలోచించండి. ఇది రియల్ పర్సనాలిటీగా పర్మనెంట్గా ఉండేట్టుగా ఉంటే ఈ యొక్క శరీరము ఎప్పుడో ఒకసారి మట్టికి వెళ్ళిపోతుంది. ఈ శరీరం పోతుంది కదా, ఈ శరీరము పర్మనెంట్ లేదు. దిస్ ఈస్ ఎఫిమెరల్, దిస్ ఈస్ కమ్స్ అండ్ గోస్. సో ఇట్ ఈస్ ఏ ఇంపర్మనెంట్ థింగ్, ఎఫిమెరల్ థింగ్. తాత్కాలికమైన ఈ శరీరము నేను కాను. అప్పుడు ఆ తాత్కాలిక శరీరము ఏదో ఒక రోజు మీరు 100 సంవత్సరాలు జీవించినా మళ్ళా మీరు ఈ మట్టికి వినియవలసిందే. సో ఈ శరీరం వెళ్ళిపోతుంది. అదేవిధంగా మనసు కూడా మార్పు చెందుతూనే ఉంది. ఎప్పుడు చూసినా అది చేంజ్ అవుతూనే ఉంది. అది చేంజ్ అయ్యేటప్పుడు ఈ మనసు కూడా ఒక స్థిరంగా ఒక పర్మనెంట్గా ఉండే విషయం కాదు, అది కూడా మారిపోతుంది. అప్పుడు అది కూడా నిజమైన నువ్వు కాదు. సో శరీరం నువ్వు కాదు, ఈ మనసు కూడా నువ్వు కాదు. ఈ రెండు దాటి స్పిరిట్ అని చెప్పే, ఆత్మ అని చెప్పే, ప్రాణం అని చెప్పే ఆ యొక్క దివ్య శక్తిగా నువ్వు. ఇది పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీగా మనము నిజంగా ఆలోచించాలి. నేను శాశ్వతంగా ఉండే ఆ యొక్క ఆత్మశక్తి అంటే నేను ఎందుకు ఆ ఆత్మశక్తి యొక్క దర్శనం నాకు దొరకలేదు, ఎందుకు నేను ఆత్మ సాక్షాత్కారం చేయని ఆ యొక్క పరిస్థితిలో ఉన్నాను, నేను ఏం చేయాలి? దానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలి. ఈ పర్సనాలిటీ అనే యొక్క రియల్ పర్సనాలిటీ అనే యొక్క ఆత్మశక్తిని మీరు దర్శించే కోసం పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడే చెప్పారు కదా, బానిస ప్రతిక వాళ్ళకి ఈ ఆత్మ గురించి అంతా ఏ ఆలోచన రాదు. ఈ ఎంజాయ్మెంట్ కోసం ఉన్న వాళ్ళకి ఒక్క క్షణం కూడా ఈ ఆత్మ గురించి ఆలోచన రాదు. రియల్ పర్సనాలిటీ గురించి వాళ్ళు ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళకి ఎంజాయ్మెంట్ కావాలి. వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఎప్పుడు హాయిగా ఉండాలి, ఖుషిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అంతే. అదే వాళ్ళ జీవితం, అదే వాళ్ళ యొక్క అంతం, అదే వాళ్ళ యొక్క టార్గెట్, అదే వాళ్ళకి పెద్ద ఐడియల్. అలా ఉండే వాళ్ళకి ఈ ఆత్మ సాక్షాత్కారంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇదంతా రాదు. ఇదంతా మీరు ఎంత బ్రహ్మ ప్రయత్నం చేసినా రాదు. మనకు హైయెస్ట్ కావాలంటే ఇలాంటి విషయాల్లో మనము కొంచెము దూరం రావాలి. చాలు. ఇదంతా చూసాం, మంచి చెడు చూసాం, లాభం నష్టం చూసాం, ఫ్రెండ్స్ బంధువులందరూ చూసాం. అందరూ ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. అందుకే వచ్చాం మనం ఏదో రావడము, పుట్టి పెరగడము, మళ్ళా ఒకరోజు వెళ్ళిపోవడం, ఇదేనా మన యొక్క లైఫ్ టార్గెట్? అప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఏంటి? ఈ డెవలప్మెంట్ లేకుండా, ఈ డెవలప్మెంట్ చేసుకోకుండా నా ఆత్మ సాక్షాత్కారం అనే ఆ గొప్ప లక్ష్యాన్ని నేను నాకు లభించేట్టుగా ప్రయత్నం చేయకుండా నేను వెళ్ళిపోతే అందరూ వస్తున్నారు, అందరూ పోతున్నారు, మనం ఆ లిస్ట్లో చేరుతామంటే నువ్వు వచ్చినా, వాడు వచ్చినా, నేను వచ్చినాడు, నేను బ్రతికాను, నేను వెళ్ళిపోయినాను, ఇదేనా మన టార్గెట్? అది ఉండకూడదు. స్టూడెంట్, మీరు సాధించకే పుట్టావు. యూఆర్ బోర్న్ టు విన్. విన్ ఆఫ్ యువర్ హోల్ లైఫ్. విన్ ఓవర్ ది లైఫ్. ఈ లైఫ్ని మీరు విన్ చేయాలి. లైఫ్ మీకు బానిస అవ్వాలి. ఈ బ్రతుకు, ఈ యొక్క జీవితము నీ యొక్క బానిస అనేది గుర్తు పెట్టుకొని మీరు ఆ టార్గెట్ కంటి ముందు పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఈ జీవితానికి యజమానులు అయితే ఏ విషయాలు నీకు బానిస అవుతారంటే, మృత్యు నీకు బానిస అవుతుంది, ప్రాబ్లమ్స్ నీకు బానిస అవుతుంది, సర్కమ్స్టెన్సెస్ నీకు బానిస అవుతుంది, సిచ్యువేషన్స్ నీకు బానిస అవుతుంది. ఎందుకు? ఈ ప్రపంచమే, ఈ చరాచరమే నీకు బానిస అవుతుంది. నీ కాళ్ళ దగ్గర ఉంటుంది.
జయించాలి, గెలవాలి. గెలిస్తే అలాంటి టార్గెట్లో గెలవాలి. ఏదో చిన్న చిన్నదిగా వచ్చి అది హాయిగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. నువ్వేంది హ్యాపీగా ఉన్నది? నీ హ్యాపీ ఏదో తెలుసా? నీతి బుడగలాంటి హ్యాపీ. కొంచెం తగులుకుంటావు, చిక్కుంటావు, మళ్ళీ తీసి ఇంకొకరు రావాలి. ఏమారిపోవద్దు. చదువుకుని మాత్రం రాలే, సర్టిఫికేట్ తీసుకుని మాత్రం లేదు. విలువల్ని గుర్తు చేసుకోవాలి. విలువలతో పాటు డిసిప్లిన్స్తో పాటు మీ యొక్క టార్గెట్ కోసం మీరు ప్రయత్నించి ముందుకు వెళ్ళాలి, ఎదగాలి. ఎదుగుదల అనేది మైండ్లో ఉండాలి ఎప్పుడు. నాకు చాలా ఏదో కాలేజ్ చదివేసాను, డిగ్రీ చదివేసాను, ఏదో ఒక జాబ్ దొరికింది, సెటిల్ అయిపోయాను లైఫ్లో సెటిల్ అయిపోయాను. నువ్వు ఏంటి సెటిల్ అయ్యేది బాబు? ఇంతవరకు ఎవరు సెటిల్ కాలేదు లైఫ్లో. జ్ఞానీలు సెటిల్ అయినారు, ఋషి మునులు పుట్టేటప్పుడు నీకు దొరికేది లాలింపు, పుట్టేటప్పుడు నీకు దొరికేది లాలింపు, సచ్చేటప్పుడు నీకు అయ్యేది ఊరేగింపు. పుట్టేటప్పుడు అయ్యేది లాలింపు, సచ్చేటప్పుడు జరిగేది ఊరేగింపు. ఈ మధ్యలో నీ జీవితం అవ్వాలి ఒక పెద్ద గుర్తింపు. దానికి నీకు కావాలి పట్టింపు. దానికోసం నువ్వు చేయాలి సాధన రెట్టింపు. చేస్తారా? సాధన చేయగలరా? చేయాలి, చేసి చూపించాలి. అందరిలో ఒకరిగా ఉండొద్దు బాబు, అందరిలో ఒకరే ఉండదు. గుంపులో ఒకరిగా ఉండేది, గుంపులో ఒకరిగా ఉండేది అదే పెద్ద విషయం కాదు. ఆ గుంపే నిన్ను చూసేట్టుగా నడిచి చూపించు. గుంపులో ఒకరిగా ఉంటే వాడు ఒకడు ఉంటారు. ఆ గుంపే నిన్ను చూసేట్టుగా లైఫ్ లీడ్ చేయి. ఆ లైఫ్ లీడ్ చేసేది నీ చేతిలో ఉంది. నీ యొక్క భవిష్యత్తు, నీ జీవితం నీ చేతిలో. ఒక పెద్ద జ్ఞాని ఒక విలేజ్కి వెళ్ళి అక్కడ ఒక 3 రోజులు ముఖం. ఆ జ్ఞాని, త్రికాల జ్ఞాని, ఆ ఊర్లో అందరికి చెప్పి పంపించారు, నేను నీకు 3 రోజులు ఉంటాను, మీరు వచ్చి చూసేది ఉంటే చూసి ఆశీర్వాదం తీసుకువెళ్ళండి అంటారు. ఆ ఊర్లో పెద్దవాళ్ళందరూ అందరికి చెప్పి వాళ్ళంతా వస్తూ ఉంటారు. వచ్చి అందరూ అతనికి నమస్కారం చేయడము, పూజలు చేయడము అని. ఆయన దగ్గర ఒక స్పెషాలిటీ ఏమంటే, ఆ జ్ఞాని పురుషుడు దగ్గర ఎవరు వచ్చి ఆయన ముందు నిలబడినా, ఎవరు వచ్చినా అతని యొక్క జాతకం చెప్పేస్తాడు. పేరు, ఊరు, దేనికోసం వచ్చినావు, ఏం పని చేస్తున్నావు, అమ్మ నాన్న ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం చేస్తున్నావు అని హోల్ లిస్ట్ చెప్పేస్తాడు. అలాంటి జ్ఞాని. అందులో ఆ ఊళ్ళో ఉండేందరూ అని చూస్తూనే చెప్పేస్తున్నాడు. ప్రతి ఒక్క విషయం ఖచ్చితంగా అట్లే చెప్పేస్తున్నాడు. ఏందబ్బా మనం పోతాం పదా అని ప్రతి ఒక్కరు ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ పూలు పండంతా తీసుకుని ఆ స్వామి వచ్చి క్యూ నిలబడ్డారు. ఆ క్యూ నిలబడి ఒక్కొక్కరు నిలబడితే నమస్కారం చేయడము వెంటనే అని చెప్పేస్తాడు, నువ్వు ఇట్లా అని. చాలా సంతోషం, ఏమనుకున్నా అని చెప్పేస్తాడు. ఏదో ఎట్లా పది అని వాళ్ళు ఆశ్చర్యంతో వాళ్ళు ఆ ప్రశ్నకు సమాధానం విని వాళ్ళు వెళ్ళారు. తీరా 3 రోజులు చెప్పిన అక్కడ జనాలు వేరే ఊళ్ళో కూడా తెలిసిపోయింది. వేరే ఊళ్ళో, వేరే గ్రామం కూడా ఇలాంటి ఏదో ఒక మహనీయుడు వచ్చాడంట, ఆయన చూస్తే అన్నీ చెప్పేస్తాడంట, ఏమో అట్లే చెప్పేది జరిగిపోతుంది, మనం కూడా పదాం పదని ఇంకొక 2-3 అంటే పక్క ఉన్న ఊళ్ళకి వచ్చి ఇతనికి రిక్వెస్ట్ చేసుకుంటాం, మీరు 3 రోజులు అనేది ఇంకొక 2 రోజులు ఇక్కడ ఉండండి, వేరే వాళ్ళు వచ్చి మీకు మిమ్మల్ని చూడాలని ఆశీర్వాదం తీసుకొని ఉన్నారంటే సరే వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ జ్ఞాని ఒప్పుకున్నారు. ఇలా జరిగేటప్పుడు 3 రోజులు అయింది, 4 రోజులు అయింది. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ రావడము, ఆయన నమస్కారం చేయడము, ఆయన చెప్పిన విషయాలు వినడము, సంతోషంగా హ్యాపీగా వెళ్ళిపోవడం. ఎందుకంటే ఆయన అన్నీ చెప్పేస్తుంది. ఇది చూసే ఒక కుర్రోడు ఏం చేస్తున్నాడంటే వానికి డౌట్, ఏందమ్మా ఈ స్వామి ఏదో వచ్చే వాళ్ళందరినీ జాతకం చెప్పేస్తున్నాడు, ఏదో జరిగినట్టుగా అట్టే చెప్పేస్తున్నాడు, జరగబోయేది కూడా చెప్పేస్తున్నాడు, ఎట్లా ఇది ఎట్లా సాధ్యం? ఇది ఏదైనా మంత్రం తంత్రం తాగి కట్టుకున్నాడా, ఏదైనా కొంచెం బ్లాక్ మెయిల్ ఏదో చేస్తున్నాడా, బ్లాక్ మ్యాజిక్, ఏదో కొంచెం డౌట్గా ఉంది. కాకపోతే కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు, ఎట్లా పది అని ఆయనకు ఒక డౌట్. వాడు ఏం చేస్తాడంటే ఈ స్వామి నేను టెస్ట్ చేస్తాను, దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. 2-3 డేస్ అయిన తర్వాత ఒక ఓవర్గా నిలబడతాడు. ఈ స్వామి చూస్తాడు, ఏం బాబు అక్కడే నిలబడినావు, అందరూ వచ్చి వెళ్తున్నట్టు కూడా రా, ఏదైనా వచ్చి కావాలని అడుగుదా రా అంటే, మీది కానివ్వండి స్వామి, నేను ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాలే, మీరు కానివ్వండి అంటాడు. ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఏదో ఈయన దగ్గర సంథింగ్ రాంగ్ థింగ్ ఉంది, ఈయన దగ్గర సమ్ బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడేమో, అందుకే ఇదంతా చెప్పేస్తున్నాడు, నేను కనిపెడతాను చూడు కనిపెట్టి ఈ స్వామి యొక్క నిజ స్వరూపాన్ని అందరికీ తెలియబెడతానని చెప్పి ఒక మనసులో ఆ యొక్క నిర్ణయం తీసుకుంటాడు.
ఈయన దగ్గరికి వస్తాడు. వచ్చేటప్పుడు ఒక సీతాకోక చిలుకని ఆ ప్రాణంతో అట్లే పట్టుకుంటాడు. పట్టుకొని చేతిలో పెట్టుకుంటాడు. చేయి మూసుకొని వెనక పట్టుకుంటాడు. చేయి వెనక పట్టుకొని దగ్గరికి వెళ్తాడు ఆ స్వామి దగ్గరికి. అప్పుడు స్వామి నేను వచ్చాను. అప్పుడు వెంటనే ఈ పేరు ఊరు అంతా చెప్పేస్తాడు ఆ స్వామి. ఎందుకు వచ్చినాడు అంతా చెప్పేస్తాడు. అప్పుడు సరే స్వామి మీరంతా చెప్పినా సరే, నా పేరు, మా ఊరు, మా అమ్మ నాన్న పేరు అంతా చెప్పినా ఏం చేస్తున్నాను, నేనేమి ఇప్పుడు అనుకుంటున్నాను అంటే అది చెప్పాడు. ఏమనుకున్నావు? ఈ స్వామి ఏదో దొంగ స్వామిగా ఉన్నాడు, ఏదో వేరే వాళ్ళని బ్లాక్ మెయిలింగ్ చేసి ఏదో చేస్తున్నాడు, ఏమరుస్తున్నాడు, ఇతను నేను కనుక్కుంటాను అని ఆ ఐడియాతో వస్తున్నాడు కదా అంటాడు. ఓ సరే ఇది చెప్పినారులే. సరే నేను ఇంకొకటి అడుగుతాను, నా చేతిలో ఏముంది ఆయన చెప్తాడు. నీ చేతిలో ఏముంది? ఒక సీతాకోక చిలుక ఉంది. ఓకే, ఇప్పుడు సరే స్వామి అన్నిటికీ చెప్పినారు మీరు, ఇప్పుడు నేను వేసే ప్రశ్నకు మీ వల్ల జవాబు ఇచ్చేకి అవ్వదు, మీరు మాట్లాడిపోతారు, మీకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు ఏమనుకుంటే, ఇప్పుడు సీతాకోక చిలుక చేతిలో ఉంది, దాన్ని దాచిపెట్టుకోడు. ఇప్పుడు ఆయన చెప్పేస్తారు సీతాకోక చిలుక ఉందని కూడా చెప్పేస్తారు. మళ్ళీ లాస్ట్ ప్రశ్న ఏమంటే, ఈ సీతాకోక చిలుక ప్రాణంతో ఉందా చచ్చిపోయిందా అని అడుగుతారు. ఈ ప్రాణంతో ఉందా చచ్చిపోయిందా అని అడిగేటప్పుడు మీరు ఏమనుకుంటారంటే, ప్రాణంతో ఉందా అని అడిగితే ఆయన లేదు చచ్చిపోయిందంటే ప్రాణంతో ఉన్న సీతాకోక చిలుకని ఆయన ముందు వదిలేస్తాను, అప్పుడు ఆయన ఓడిపోయినట్టుగా. అట్లా లేదు, ఆ సీతాకోక చిలుక ప్రాణంతో ఉందంటే వెనకని దాన్ని నేను నలిపి చంపేస్తాను. అప్పుడు దాన్ని వాళ్ళు చూపిస్తే ఆయన చెప్పింది అక్కడ రాంగ్ థింగ్ అవుతుంది. ఇలా ఈ క్వశ్చన్కి ఆయన జవాబు ఏది ఇచ్చినా ఆయనకు ప్రాబ్లమే. బ్రతికుంది అని చెప్పినా నలిపి చచ్చిపోయింది చెప్పినా దాన్ని ప్రాణంతో చూపించేస్తాను, అప్పుడు తగులుకుంటాడు, అందరికి చెప్పేస్తాను ఈయన డూప్లికేట్ స్వామీజీ. సరే అన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. సీతాకోక చిలుక ఉంది అని మళ్ళీ అడుగుతాడు, స్వామీజీ ఈ సీతాకోక చిలుక ఉందన్నారు కదా, సరే ఇప్పుడు చెప్పండి అది ప్రాణంతో ఉందా లేదా బ్రతికుంది? సో వీడు అనుకున్నాడు, ఈ స్వామి కన్ను మూసుకొని ఆలోచించేటప్పుడు అయిపోయింది స్వామి కథ. స్వామి 5 రోజులుగా ఇక్కడ చాలా ఖుషిగా ఉన్నాడు, ఇప్పుడు అయిపోయింది స్వామి కథ, ఏం చెప్పలేడు. అప్పుడు ఆ స్వామి కథ తెలిసి చెప్తాడు, నువ్వు అడిగిన క్వశ్చన్స్ అంటే అన్నిటి చెప్పాను, ఈ క్వశ్చన్ నువ్వు ఏమడిగావంటే ప్రాణంతో ఉందా లేదా చచ్చిపోయింది, ఇదే కదా అడిగినావు. అప్పుడు చెప్తాడు, చూడు బాబు ఆ సీతాకోక చిలుక ప్రాణంతో ఉండాలా లేదు చచ్చిపోవాలా అనేది నీ చేతిలో ఉంది. ఏమి ఆ సీతాకోక చిలుక చచ్చిపోయిందా ప్రాణంతో ఉందా అడిగినప్పుడు ఈ చచ్చిపోవాలా లేదా ప్రాణంతో ఉండాలా అనేది నీ చేతిలో ఉంది, నువ్వు నిర్ణయం చేసేట్టుగానే అది అవుతుంది అంటాడు. ఇదే విధంగా మీకు చెప్తున్నాను, ఈ జీవితం మీ యొక్క భవిష్యత్తు టీచర్ చేతిలో లేదు, ప్రొఫెసర్ చేతిలో లేదు, అమ్మ నాన్న చేతిలో లేదు, ఫ్రెండ్స్ చేతిలో లేదు, బంధువుల చేతిలో లేదు, వేరే వాళ్ళ చేతిలో లేనే లేదు. మీ జీవితం మీ యొక్క భవిష్యత్తు మీ చేతిలో ఉంది.